ఈరోజు వీడియోలో కూర్మావతారం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మావతారం. దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమ దివ్యశక్తిని కోల్పోయారు. అప్పుడు అసురులు బలపడుతూ 3 లోకాలను జయించడానికి సిద్ధమయ్యారు. బాధలో ఉన్న దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. వారి ప్రార్థన విని విష్ణుమూర్తి ఒక మహత్తరమైన ఉపాయాన్ని సూచించాడు. అమృతాన్ని పొందాలంటే క్షీరసాగర మదనాన్ని మదించాలని విష్ణుమూర్తి చెప్పాడు. అప్పుడు దేవతలు అసురులు కలిసి మందర పర్వతాన్ని తీసుకువచ్చారు. వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు. మదనం ప్రారంభానికి ముందే మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. దేవతలు భయపడిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాతాబేలు అవతారం దాల్చాడు. అదే కూర్మావతారం. సముద్రపు అడుగున నిలబడి తన వీపుపై మందర పర్వతాన్ని మోశాడు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడి వాసుకి నాగును లాగుతూ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. మొదట హాలాహలం అనే భయంకరమైన విషం వెలువడింది. ఆ విషం వల్ల సృష్టి నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచాన్ని రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని సేవించాడు. పార్వతీదేవి ఆ విషం కంఠంలోనే ఉండేలా చేసింది. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. సముద్రమదనం కొనసాగుతుండగా కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, చంద్రుడు మరియు లక్ష్మీదేవి వంటి దివ్యరత్నాలు వెలువడ్డాయి. చివరగా ధన్వంతరి భగవానుడు అమృతం కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృతాన్ని పొందడానికి దేవతలు, అసురులు పోటీ పడ్డారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి అమృతాన్ని దేవతలకు అందించాడు. ధర్మం విజయం సాధించింది. ఈ కూర్మావతారం కథ మనకు సహనం, స్థిరత్వం, బాధ్యత అనే గొప్ప విలువలను నేర్పుతుంది. ధర్మం కోసం కృషి చేసిన వారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తుంది.